అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2026 భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం నాడు ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం భారతదేశంపై ఎంత ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏ సమయంలో గ్రహణం పడుతుంది, గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు, అలాగే గ్రహణ సమయంలో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:46 వరకు గ్రహణ సమయం ఉంటుంది. గ్రహణం మధ్యకాలం సాయంత్రం 5:03, గ్రహణ మోక్షకాలం 6:46 వరకు ఉంటుంది. ఈ మొత్తం గ్రహణం 3:27 ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12 అయ్యేసరికి భోజనం చేసేయాలి. అలాగే గ్రహణ సమయంలో మనం ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేసి కొత్తగా వండుకునేది భుజించాలి. గ్రహణం అనేది పట్టు స్నానం, విడుపు స్నానాలు ఉంటాయి. చాలా వరకు పట్టు స్నానాలు ఎవరూ చేయరు. ఒకవేళ అలా చేయలేని వారు విడుపు స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే గ్రహణ సమయంలో తల స్నానం చేయాలి. తలకి ఎలా స్నానం చేయాలి అంటే గ్రహణ సమయంలో వీలైనంత వరకు చల్లనీరుతో స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా సహకరించలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. గ్రహణ సమయంలో తలకి ఎటువంటి షాంపూ కూడా పెట్టుకోకుండా ఖాళీ నీరుతో మాత్రమే స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో నీటిలో కొంచెం గంగాజలం, కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయటం వలన మనకుండే దోషాలు, గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరికైతే వీలవుతుందో వాళ్ళు రాత్రిపూట పర్వాలేదు అనుకునేవారు నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయవచ్చు. అలా చేయలేని వారు మనం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసి స్నానం చేస్తే నదిలో చేసినంత ఫలితం దక్కుతుంది. మనం ప్రొద్దున వండుకునే ఆహారం గ్రహణం మొదలవ్వక ముందే అంతా పూర్తి చేసేయాలి. ఎటువంటి ఆహారం ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ఆహారాన్ని గ్రహణం తర్వాత తినకూడదు. అలా చేయడం వలన గ్రహ దోషాలు సంభవిస్తాయి. ఇక మన ఇంట్లో ఉండే బియ్యం, పప్పు దినుసులు, పచ్చళ్ళు ఇలాంటి వస్తువుల మీద దర్భ తప్పనిసరిగా వేయాలి. ఇలా వేయడం వలన గ్రహణ సమయం వచ్చే కాంతి వాటిపై పడకుండా సురక్షితంగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర దర్భ లేకపోతే ప్రతి దానిపై తులసాకులు వేసినా సరిపోతుంది. గ్రహణ సమయంలో ఎవరూ బయటకు రాకుండా తలుపులు వేసుకొని ఇంట్లో ఉండాలి. అలా ఉండడం వలన మనపై గ్రహణ కిరణాలు పడకుండా ఉంటాయి. అలాగే గ్రహణ సమయంలో జుట్టుతో కానీ, గోలు కత్తిరించుకోవటం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ అసలు చేయరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఇంట్లో ఉండాలి. తలుపులు, కిటికీలు అన్నీ మూసుకొని గ్రహణ సమయంలో గ్రహణ కిరణాలు ఇంట్లో పడకుండా చూసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అలా మంచం పైన పడుకొని ఉండాలి. ఎటువంటి పని చేయకుండా ఉండడం వలన కడుపులో బిడ్డ సురక్షితంగా ఉంటాడని మన పెద్దల నమ్మకం. ఇలా చేయడం ద్వారా మనకి అంతా బాగానే ఉంటుంది. ఎక్కువగా గ్రహణకాలం సమయం అనేది 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల వరకు చాలా కష్టంగా ఉంటుంది. 8, 9 నెలలు ఉన్నవారికి గ్రహణం పడినా అంత ప్రమాదం ఏమీ లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. గ్రహణం ప్రారంభమయ్యేలోపు మన పూజ గదిని మూసివేసి ఉంచాలి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ముందు మనం శుభ్రంగా నీటితో స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంటి మొత్తం గోమయం లేదా గంగాజలం లేదా పసుపుని జల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన మన ఇంటిపై పడే గ్రహణ కిరణాలు మన ఇంటిని శుద్ధి జరుగుతుంది. అయితే ఇంటి ముందు చాలామంది దుష్టశక్తి యంత్రాలు, అలాగే గుమ్మడికాయలు, అలాగే ఉప్పు స్ఫటికాలు లాంటివి కడుతూ ఉంటారు. వాటిని గ్రహణం పూర్తయిన తర్వాత గంగాజలం లేదా పసుపు జల్లి వాటిని శుద్ధి చేసుకోవాలి. లేదా అంటే వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి. అయితే అందరూ అమావాస్యకి గుమ్మడికాయ, నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం జరుగుతూ ఉంటుంది. గ్రహణ సమయంలో అవి ఉంటే గ్రహణం పూర్తయ్యాక వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవడం వల్ల మన ఇంటికి అంతా మంచి జరుగుతుంది. గ్రహణ సమయంలో మన పూజ గదిని తప్పకుండా మూసివేసేయాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో పెద్ద పెద్ద దేవాలయాలనే మూసేస్తారు. గ్రహణ సమయంలో దీపారాధన చేయడం వలన ఎటువంటి ఫలితము దక్కదు. మనం గ్రహణ సమయంలో దీపారాధన చేయరాదు. అలా చేయడం వలన ప్రకృతికి విరుద్ధం. అలాగే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా నారాయణ అని జపం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వలన గ్రహం వలన మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలాగే గ్రహణ సమయంలో ఎవరు మాంసాహారాన్ని తినకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఉల్లిపాయను, వెల్లుల్లిపాయను కూడా తినకపోవడం వల్ల చాలా మంచిది. అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో శుభకార్యాలు ఇలాంటివి అస్సలు చేయరాదు.
అలాగే గ్రహణ సమయంలో కొత్త బట్టల్ని అస్సలు ధరించరాదు. గ్రహణ సమయంలో ఎటువంటి పని కూడా చేయరాదు. ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం ఇలాంటివి ఏమీ అస్సలు చేయరాదు. ఇలా చేయడం వలన గ్రహణ ప్రభావం మనపైన ఉంటుంది. అయితే గ్రహణం పూర్తయిన తర్వాత మనకుండే జాతక రాశుల బట్టి బ్రాహ్మణుడికి స్వయం పాకం, బియ్యం, పప్పు ధాన్యాలు ఎలా రాసిపెట్టి ఉంటే దానం చేయడం వలన మనకు ఉండే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గ్రహణ సమయంలో ముందు ఆవుకి బియ్యాన్ని కానీ, బెల్లాన్ని కానీ, అరటిపండుని కానీ తినిపించడం వలన మనకు ఉండే దోషాలు కొంచెం ఉపశమనం కలుగుతాయి. గ్రహణ సమయంలో అస్సలు ఇనుముతో చేసిన వస్తువులు కానీ, ఇనుప మంచం పైన కానీ, ఇనుముని పట్టుకోవడం కానీ అస్సలు చేయకండి. ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే తామర గింజల జపమాలతో జపం చేయడం వలన మన ఇంట్లోకి అదృష్ట లక్ష్మి ప్రవేశిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా 4 రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో మొదటిది సింహరాశి. సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ గ్రహణ ప్రభావం వలన అలాగే వృషభ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి వారు ఎటువంటి పనులు ఈ గ్రహణ సమయంలో చేయకపోవటమే చాలా మంచిది. అలాగే కన్యా రాశి. ఈ కన్యా అయితే రాశివారు ఈ గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు, కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ 4 రాశుల వారు గ్రహణం పూర్తయిన తరువాత రోజున శివాలయానికి వెళ్ళి వారి రాశుల ప్రకారం ఏదైతే బ్రాహ్మణుడు దానం చేస్తే మంచిదో అది దానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు అస్సలు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకు సింహరాశి ఉంటుందో వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో వెళ్ళకిలా పడుకోకూడదు. అదేవిధంగా జుట్టు మడవడం, గోక్కోవడం ఇలాంటివి అస్సలు చేయరాదు. అలాగే స్టవ్ వెలిగించడం, కత్తిపేటతో లేదా చాకుతో కొయ్యడం ఇలాంటివన్నీ గ్రహణ సమయంలో నిషిద్ధమని పూర్వం మన పెద్దలు చెబుతూ ఉండేవారు. కనుక గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం చదవడం వలన కుటుంబంలో కలహాలు తొలగి సంతోషాలు ఏర్పడతాయి. అలాగే పెళ్లి కాని వారు, పెళ్లి దోషాలు ఉన్నవారు గ్రహణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి బెల్లం, బియ్యం, పప్పు స్వయంపాకం ఇవ్వడం వలన వాళ్ళ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ గ్రహణ సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.